నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. రీసెంట్ గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో ఊహించిన ఫలితమైతే అందుకోలేదు. ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఒకవైపు స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ మరొక వైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటించారు. అని శశి దర్శకత్వంలో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా యాంకర్ సుమతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు కీర్తి. ఇంటర్వ్యూలో కీర్తిని ఒకవేళ మళ్లీ లాక్డౌన్ వస్తే ఏ హీరోతో ఉండడానికి ఇష్టపడతారని సుమ అడగ్గా దానికి కీర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాని పేరు చెప్పేశారు. నాని తన వైఫ్ అంజు, నాని కొడుకు అర్జున్ తో కలిసి ఉండడానికి ఇష్టపడతాను అని కీర్తి చెప్పారు. కీర్తి చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతుండగా కీర్తి సురేష్, నాని మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి నేను లోకల్, దసరా లాంటి సినిమాలో నటించగా ఆ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కేవలం నానితోనే కాకుండా నాని ఫ్యామిలీతో కూడా కీర్తి చాలా సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా ఉప్పు కప్పురంబు సినిమా ట్రైలర్ చూశాక దాన్ని షేర్ చేస్తూ నాని కీర్తిని ప్రశంసిస్తూ సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.